అక్షయ తృతీయ వస్తుంది కదండి. ఈసారి 2 డేస్ వస్తుందండి. 19, 20 2 రోజులలో ఉందండి. అక్షయ తృతీయకి బంగారమే కొనాల్సిన అవసరం లేదు, వెండే కొనాల్సిన అవసరం లేదు. మరి దానికి బదులు ఏమేమి కొనొచ్చు, ఆ లక్ష్మీదేవి కృప కోసం ఏమేమి చేయొచ్చు చూసేద్దామా? ఇంకెందుకు లేట్, నేను మీ రేపల్లలో రాదమ్మా. ఎలా ఉన్నారండి, బాగున్నారా? ఐ హోప్ మీరందరూ బాగున్నారు అనుకుంటా అండి. అయితే మ్యాటర్లోకి వచ్చేసేద్దాం. ఏంటంటే బంగారం వెండి కొనాలంటే ఇప్పుడు పెరిగిన రేట్లకు కొనడం చాలా కష్టం అండి. అది అందరికీ సాధ్యం పడవచ్చు, పడకపోవచ్చు అండి. అందరి దగ్గర అన్ని డబ్బులు ఉంటాయని ఏం లేదండి. మన దగ్గర ఉన్న చిన్న అమౌంట్తో ఈ అక్షయ తృతీయను అక్షయం చేసుకుందామా? మరి లేట్ ఎందుకు? అది ఎలా అంటే ఒక 20 రూపీస్ చాలండి. ఒక రాళ్ళుప్పు ఉంటుంది కదండి, దొడ్డుప్పు, క్రిస్టల్ సాల్ట్ కొనుక్కున్నా చాలు. అమ్మవారి స్వరూపంగానే భావిస్తారండి ఉప్పు. అది సముద్రంలో పుడుతుంది కాబట్టి ఉప్పుకి అమ్మవారికి చాలా సంబంధం ఉంటుంది. ఈ విధంగా రెండవ వస్తువు ఏంటనుకుంటున్నారా? పసుపు అండి. పసుపు కూడా లక్ష్మీ స్వరూపం. అక్షయ తృతీయ రోజు పసుపు ఇంట్లోకి తెచ్చుకుంటే చాలా మంచిదండి, చాలా శుభాలు కలుగుతాయి. ఎందుకంటే మంగళ స్వరూపం కదా పసుపు, అందుకే పసుపు కూడా కొనుక్కోవచ్చండి. అలాగే జాడి అండి, అది ఉప్పు జాడి. ఉప్పు జాడి కూడా తీసుకొచ్చుకొని ఉప్పు నింపుకున్న లక్ష్మీ స్వరూపమే అండి. ఉప్పు కూడా అందులో నింపి పెట్టుకుంటే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. అలాగే రాగి చెంబు అండి, రాగి చెంబు రాగొరుతుంది కదా, అది కూడా ఒక లక్ష్మీ స్వరూపమే అండి. వీలైతే పెద్ద రాగి చెంబు కొనాల్సిన అవసరం లేదు, చిన్నది కొన్నా పర్లేదండి. అలాగే ఇంకా సింపుల్ రెమెడీ ఏంటంటే ఇలాచీలండి. అవే మన యాలకులు. ఒక 10 రూపాయలు పెట్టి యాలకుల ప్యాకెట్ అయితే కొనగలుగుతాం కదండి. అవి అమ్మవారికి మాలగా కూడా చాలామంది వేస్తారండి. అమ్మవారికి ప్రీతిపాత్రం. అదేవిధంగా గవ్వలు, మనం చిన్నప్పుడు ఆడుకునేటివి గుర్తున్నాయా? అవి లక్ష్మీప్రదం అండి. అవి కూడా సముద్రం నుంచి వచ్చాయని, అవి కూడా లక్ష్మీ రూపం అని చెప్తారు. గవ్వలు తీసుకొని వచ్చి మన ఇంట్లో పెట్టుకున్న లక్ష్మీ కనుకరం కలిగి మన ఇంటికి వస్తుందండి. వీటిలో ఏ ఒక్క వస్తువు కొనుక్కున్నా పర్లేదండి. అలాగే ఈ టైంలో కుండ, మంచినీటి కుండ ఉంటుంది కదండి, మట్టి కుండ, ఆ కుండ కొని దానం ఇచ్చినా మంచిదేనండి. ఆ కుండ ఇంటికి తెచ్చుకున్నా కూడా చాలా మంచిది. అలాగే ఇంకా ఈ టైంలో దానం ఇవ్వడానికి కుండలో ఉన్న కుండ వట్టిది ఇవ్వద్దండి, కుండలో కొన్ని వాటర్ పోసి దానం ఇవ్వండి. అదేవిధంగా విసనకర్రలు, ఛత్రీలు, చెప్పులు ఈ టైంలో దానం ఇవ్వడం వల్ల మంచి జరుగుతుందని నమ్మకం అండి. ఇంకో చూసారండి, ఇది సిల్వర్ రింగ్. నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నా అండి. అప్పుడు తక్కువనే వచ్చింది, ఇప్పుడు 500-600లో వస్తుంది కావచ్చండి. వీలైతే ఉన్నాయనుకుంటే అలా కొనుక్కున్నా పర్లేదండి. అదేవిధంగా మనం ఈ దానాలలో టెంపుల్కి వెళ్ళి అయ్యవారికి దానం ఇస్తే చాలా మంచిదండి. అలా కాదు అంటే బయట ఎక్కడైనా లేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఛత్రి, చెప్పులు అలాంటివి దానం ఇవ్వచ్చండి. కుండను పూర్ణకుండ అని అంటారండి. ఆ దానం చేయడం వల్ల ఇంటికి అక్షయం అవుతుందండి. అలాగే ఇంకా ఏమి తెచ్చుకోవచ్చో చెప్పడం మర్చిపోయానండి. అదేనండి కుంకుమ. కుంకుమ అమ్మవారి స్వరూపం కదా, కుంకుమ కూడా ఇంటికి తీసుకొచ్చుకోవడం చాలా మంచిదండి. 5 రూపాయలు పెడితే వస్తుందండి ప్యాకెట్, కుంకుమ ప్యాకెట్. ఇది స్త్రీలకు ముత్తైతనానికి నిండుగా ఉంటుందని నమ్మకం. అలాగే దూది అండి,